రైట్. ఇక అలాగే ఇంకొక విషయం, ఇప్పుడు ఇంకా ఏ దేశం ఉంది సపోర్ట్ చేయడానికి? ఇప్పుడు ఎలాగో ఇజ్రాయిల్ అండ్ అమెరికా కలిపి చేస్తున్న యుద్ధం కాబట్టి ఇజ్రాయిల్లో ఏమైనా మరి ఈ బేస్ ఏమైనా ప్రస్తుతానికి ఆర్మీ బేస్ ఏమైనా ఏర్పాటు చేసుకుందాము అనుకుంటే కనుక అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య 3000 కిలోమీటర్ల పైచిలికే ఉంటుంది దాదాపుగా దూరం. అక్కడ దాకా వెళ్ళి రావడం కంటే అమెరికాకు కూడా వెళ్ళేసి రావచ్చు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ సర్వీసెస్, మెడికల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ లాంటిది వస్తే, ఆర్మీకి ఏమైనా చికిత్స చేసుకోవాల్సి వస్తే, ఆర్మీ ప్రాణాలు కాపాడాల్సి వస్తే గనక మరి సాధ్యమవుతుందా? అక్కడ పడిన ఆర్మీ ఎవరైనా ఉంటే గనక వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టే. సగం ప్రాణాలు అక్కడ పడి కొట్టుకునే లాంటి పరిస్థితే రేపు జరుగుతుంది. ఇవన్నీ కూడా ముందు ప్రెడిక్ట్ చేయొచ్చు గ్రౌండ్లోకి వెళితే గనక అమెరికా ఎదుర్కోబోయే సమస్యల్ని. అలాగే నెంబర్ 5, ఇరాన్ యుద్ధ తంత్రం ఎలా ఉంది అంటే మిడిల్ ఏజ్ పార్షియన్ వార్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా వాడుతుంది ఇరాన్ ఇప్పుడు. అందుకే చాలా తక్కువ ఖర్చుతోనే యుద్ధం చేయగలుగుతుంది. అమెరికా దాదాపుగా $20 బిలియన్ ఈ యుద్ధానికి ఖర్చు పెడితే ఇరాన్ మాత్రం అందులో 4వ వంతు 5వ వంతు ఖర్చు కూడా లేకుండానే చాలా ఈజీగా చేయగలుగుతుంది. అంటే ఇరాన్కి జరిగిన నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఈ విధంగా జరిగింది తప్ప ఈ డిఫెన్స్ స్ట్రెంగ్త్, డిఫెన్స్ పవర్ ఏదైతే ఉందో దానికి అమెరికా చేసినంత ఖర్చుతో కాకుండా అతి చిన్న ఖర్చుతోనే వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే ఇరాన్కి ఒక రకంగా ఈ యుద్ధం చేయడం అనేది అలవాటు అయిపోయింది. 25 ఏళ్లుగా, దాదాపుగా ఒక 40 ఏళ్లుగా ఎప్పుడు ఏ క్షణాన ఏం పడుతుందో అని ఒక రకంగా రెడీగా ఉన్నారు. కాబట్టి అనేక రూపాల్లో ఇరాన్ యుద్ధాన్ని ఎదుర్కొంటూనే వెళుతూ ఉంది. కాబట్టి ఇరాన్కి యుద్ధం అనేది అలవాటు అయిపోయింది. ఎలా చేయాలో, ఏ స్థాయిలో చేయాలో తెలుసు ఒక రకంగా. దీనికి ఇటు రష్యా అండ్ చైనా లాంటి సపోర్ట్ కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంతకంతకు రెట్టించిన ఉత్సాహంతోనే వెళ్ళగలుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదా అన్నట్టుగా ఉంటుంది కదా, అది తక్కువ ఖర్చుతో ఎక్కువ యుద్ధం చేయగలుగుతుంది ఇరాన్ ప్రస్తుతానికి. గ్లోబల్గా న్యూట్రల్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ విషయాలని చెప్పడంలో ఎలాంటి మొహమాటం కూడా పడ్డం లేదు. ఇరాన్ విషయంలో ఖచ్చితంగా జరుగుతున్నది ఇదే. తక్కువ ఖర్చుతోనే ఇంత పెద్ద యుద్ధాన్ని చేయగలుగుతుంది. 6 నెలలైనా సరే మేము యుద్ధం చేస్తామని ఓపెన్గా స్టార్టింగ్లోనే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. అలాగే నేను ఒక హిస్టరీలో చెప్పాను, మన స్టోరీలో 1200 ఏళ్ల చరిత్ర చెప్పాను అమెరికా చేసిన యుద్ధాల విషయంలో. ఇరాన్ స్టోరీ, ఇరాన్కి మనకి ఉన్న సత్సంబంధాల విషయంలో 1200 ఏళ్ల క్రితం ఈ పర్షియన్ సామ్రాజ్యంగా ఉన్న ఈ బలమైన సామ్రాజ్యంలో వాళ్ళ యుద్ధ తంత్రం, వాళ్ళ యుద్ధం పవరు, సైనికుల యుద్ధ తీరు అంతా కూడా వేరే రకంగా ఉండేది, వేరే స్థాయిలో ఉండేది. అందుకే ఆనాటి యుద్ధ తంత్రాన్నే ఇప్పుడు ఇరాన్ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆనాటి యుద్ధ తంత్రాన్నే ఖమేనీ తన సైన్యానికి నేర్పించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 1,50,000 మంది సైన్యాన్ని తయారు చేసుకున్న ఖమేనీ ఇరాన్ని ఒక రకంగా అష్టదిగ్బంధనం చేశారన్నమాట. వీళ్ళందరితో